ఫ్రెండ్స్ 31న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శరణ్య అందరూ ఉండగానే విశ్వనాథం అనన్యకి నచ్చజెప్తూ ఇలా అంటాడు. అయితే ఫస్ట్ శరణ్య పెళ్ళి జరగనివ్వు, ఆ తర్వాత నీ గురించి ఆలోచిద్దాం. అంటే సరే ఎలా అంటే మీరందరూ ఎలా అంటే అలాగే, ఫస్ట్ శరణ్య పెళ్ళి జరగనిద్దాం అని అనన్య చెప్తుంది. అప్పుడు విశ్వనాథం అలాగే శరణ్య వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత బయటికి వచ్చాక కాంచన అనన్యతో సీరియస్గా, ఏంటి నువ్వు అందరూ అలా చెప్పేసరికి తప్పదు కాబట్టి అలా ఒప్పేసుకున్నావా అని కాంచన అంటే అనన్య అంటుంది, లేదు దెబ్బ తీయాలనే అలా చేశాను. అంటే ఏం తమ్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని కాంచన అంటే అప్పుడు అనన్య అంటుంది, ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళ ముందు ఒప్పుకున్నట్టుగా నటించాను. అంటే మరి అలా ఎలా అమ్మి అని అంటూ కాంచన అంటుంది. ఇక్కడేమో ఆనంద అలాగే వాళ్ళేమో చీర ఇవ్వటం కోసం రెడీ అయిపోయి వస్తూ ఉంటారు. దర్శన్ని చూసి సత్తిపండు ఇలా అంటాడు, ఏంటి నువ్వు ఇలాగే వెళ్తావా, ఎందుకు అల్లుడు అంత సింపుల్గా రెడీ అయ్యావు అంటే దర్శన్ అంటాడు, నేను పెళ్లి చేసుకోవటానికి అయ్యి ఉంటే బాసికం కట్టుకొని రెడీ అయ్యేవాడిని, ఇప్పుడు జస్ట్ చీర ఇవ్వటానికే కదా, ఇంకా దానికి రెడీ అవ్వటం ఎందుకు అని అంటూ దర్శన్ అంటాడు. ఆనంద నవ్వుతూ అక్క వెళ్ళొస్తాము అని అంటూ చెప్పేసి ఆనంద కొడుకు కూతుర్ని తీసుకొని బయలుదేరుతుంది. ఆ తర్వాత కాంచన అనన్య మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అనన్య అంటుంది, అసలు ఏం చేస్తావా మీ నువ్వు, ఎందుకు అలా ఒప్పుకున్నావు అంటే ఎలా దెబ్బతీస్తావని అడిగితే అనన్య ప్లాన్ చేసి చెప్తూ ఉంటుంది. ఫస్ట్ శరణ్యకి పెళ్లి జరగాలని ఒప్పుకున్నాను, కానీ అది జరగనిస్తానా, జరగనివ్వను, చూస్తూ ఉండు ఏం చేస్తానో అని అంటూ ఉంటే, ఏం చేస్తావమ్మి అక్కడ అంతా జరిగిపోతుంది కదా అని అంటే ఇంకా ప్లాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు కాంచన నవ్వుతూ వింటూ ఉంటుంది. ఇంతటితో 31న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.